హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే గ్రామీణ నిరుపేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ వైద్య సేవలు ఏవి? ఆప్షన్ 3 104 సేవలు. 28 రోజుల ఋతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఈస్ట్రోజన్. నాగార్జున కొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పల్లవులు. సింధు ఉపనదులలో 3 దేశాల గుండా ప్రవహించే నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సట్లెజ్. శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే భాగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఎపిడిడిమిస్. ఈ క్రింది వాటిలో దీర్ఘకాలిక వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఫైలేరియా. కామెర్ల వ్యాధిని కలిగించే వైరస్ దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 నీరు. భారతదేశంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అస్సాం. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ 2 గ్రూప్స్ ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. ఒక్కసారి అవేంటో చూసేద్దాం, ఓకేనా? ఫస్ట్ వన్ చూసినట్టయితే ఆన్సర్ ఏంటి? డి సెబమ్. ఫస్ట్ వన్ చర్మం, ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ డి సెబమ్. సెకండ్ వన్ ఈ. సెకండ్ వన్ పెద్ద పేగు, ఆన్సర్ ఏంటి? ఈ లవణాలు. థర్డ్ వన్ కాలేయం, ఆన్సర్ ఏ పైత్యరస వ్యర్థాలు. కాలేయానికి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ పైత్యరస వ్యర్థాలు. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే ఊపిరితిత్తులు, ఆన్సర్ సి నీటి ఆవిరి. ఊపిరితిత్తులకి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ నీటి ఆవిరి. సో ఇక్కడ ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ 4. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ 2 బౌద్ధ క్షేత్రం. పోషకాల పవర్ హౌస్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 కోడిగుడ్డు. మానవ శరీరంలో గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కే విటమిన్. ఈ క్రింది వాటిలో ఆర్థిక సహకారం కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే సార్క్, ఆసియన్, ఓఎస్ఏ మరియు ఈయు ఇవన్నీ కూడా ఆర్థిక సహకారం కోసం ఏర్పడినటువంటి అంతర్జాతీయ సంస్థలు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 4 పైవన్నీ. క్రింది వాటిలో ఫోలిక్ యాసిడ్ అని ఏ విటమిన్ను పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 B9. మన దేశంలో వివిధ ప్రాంతాల పట్ల అవగాహన పెంచడానికి సమాజాలు మరియు ప్రాంతాల మధ్య సంబంధాలను మరింత పెంచడానికి గల కారణాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 1, 2 మరియు 3. ఒక్కసారి పైనున్న ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ అంతర్జాతీయ సంస్థల ఆదరణ, సెకండ్ వన్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుట, ఇక లాస్ట్ వన్ ప్రపంచ శాంతికి ప్రాధాన్యం పెరుగుట. ఇవన్నీ కూడా ఆన్సర్సే కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 1, 2 మరియు 3. కోడిగుడ్డు పచ్చసొనలో అధికంగా ఉండే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ విటమిన్. ఫ్రెండ్స్, ఇక్కడ కోడిగుడ్డు పచ్చసొనలో అధికంగా ఉండే విటమిన్ ఏది అంటే
ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 ఏ విటమిన్ కదా. అయితే దీనితో పాటు కే విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఏ విటమిన్ ఇవ్వకుండా కే విటమిన్ ఇచ్చినప్పుడు అక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే కే విటమిన్ అవుతుంది, ఓకేనా. కోడిగుడ్డు పచ్చసొనలో అధికంగా ఉండే విటమిన్స్ ఏవి అంటే ఏ విటమిన్ మరియు కే విటమిన్, ఈ రెండు కూడా అధికంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఏది పెట్టినా కూడా అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భూతాపం పెరగడం వల్ల భారతదేశంలో ఇవి పెరగవు. ఆన్సర్ ఆప్షన్ 2 హిమని నది ప్రాంతం. ఈ క్రింది వాటిలో సమిష్టి భద్రత లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇది సభ్య దేశాల స్వీయ రక్షణ హక్కుకు వ్యతిరేకం. ఇక్కడ సమిష్టి భద్రత లక్షణం కానిది ఏది అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఇది సభ్య దేశాల స్వీయ రక్షణ హక్కుకు వ్యతిరేకం. ఇది రాంగ్ అవుతుంది, ఎందుకంటే వ్యతిరేకం కాదు, ఓకేనా. సభ్య దేశాల స్వీయ రక్షణ హక్కుకు వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? వ్యతిరేకం అని ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది సమిష్టి భద్రత యొక్క లక్షణం కాదు. ఇక మిగిలినవి చూసినట్టయితే సమిష్టి భద్రత పారదర్శకమైనది, సార్వత్రికమైనది. ఇక థర్డ్ వన్ సమిష్టి భద్రత రాజ్యాల స్వతంత్ర మనుగడకు భంగం కలిగించదు. ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే సమిష్టి భద్రత అనేది అన్ని రాజ్యాలను కలుపుకునే మైత్రి వ్యవస్థ. ఇవన్నీ కూడా సమిష్టి భద్రత యొక్క లక్షణాలు. కానిది అని అడిగారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ 2. ఉత్తరానికి ప్రవహించే గంగా నదికి ఉపనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సోన్. రాజస్థానీ పర్షియన్ నిర్మాణ పద్ధతులను అనుసరించి తెల్లని పాలరాయితో నిర్మించబడిన కట్టడం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చౌహా మహల్లా ప్యాలెస్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈరోజు వీడియోలో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.